అస్సలాము అలైకుం, నమస్తే. అందరూ బాగుండాలి. మొదటి నోటి మాట, నడక, చూపు, ఆలోచన, హృదయం కూడా కరెక్ట్గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి వారు సేవకులు బలిపీఠం దగ్గర నిలబడి మనం ఎంతో వాక్యాలు చెప్తాము, ఎంతోమందికి బోధ చెప్తాము. లక్షల మందితో కూడా మీరు మాట్లాడవచ్చు, లక్షల మందికి కూడా మీరు ప్రార్థన చేయొచ్చు. కానీ మీరు ఆలోచన బట్టి ఎలాగ నడుస్తున్నారు? మీ ఆలోచన అంటే ధనం మీద ఆశ ఉందా? మీకు ఈ లోకం మీద ఆశ ఉందా? మరి మీ కంటి చూపు మార్చుకోలేదా? మీ నోటి మాట మార్చుకోలేదా? మీ నడక మార్చుకోలేదా? మీ హృదయం మార్చుకోలేదని దేవుడు అడుగుతున్నాడు. మనకు అన్ని ఆజ్ఞలు కూడా దేవుడు మనకు పాటించమని చెప్తున్నాడు. దేవుడు అంటున్నాడు, సర్వము నువ్వు కోల్పోతే నీకు మళ్ళీ సర్వము డబుల్గా నేను ఇస్తాను అంటున్నాడు. నీకు ఇబ్బందులు ఉన్నాయేమో, నువ్వు సేవ చేస్తున్నావు, నీకు ఇబ్బందులు ఉన్నాయేమో, నీకు బాధలు ఉన్నాయేమో, ఏదన్నా నీకు అవసరమైంది తీర్చటం లేదేమో, కానీ దేవుడు ఒకరోజు మనకు ఇచ్చేవారుగా ఉన్నాడు. నీ సంఘము కూడబెట్టేవాడుగా ఉన్నాడు. నీ సంఘము బలపరిచేవాడుగా ఉన్నాడు. నీ సంఘము ఎంతోమంది రక్షణ పొందేవారుగా ఉన్నారు. ఎందుకంటే ఈ లోకము చాలా వ్యర్థమైనది. లోకం కొరకు మనం బతకూడదు, కానీ దేవుడి కొరకు మనం బతకాలి. దేవుడి కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. దేవుడి కొరకే ఈ లోకానికి, ఈ లోకములో దేవుడి కొరకు బతకాలి. పరలోకం రాజ్యం కూడా మనకు కావాలని మనం ప్రార్థన చేసుకుందాం. అందరి కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మహాదేవ, అయ్యా, ఈ భూలోకంలో పరలోకంలో రాజుగా ఉన్నావు తండ్రి. నీ చిత్తంలోనే మనకు నడిపించావు. నీ లోకంలో నాయనా, నీ చిత్తంలోనే నాయనా మనకు ఆహారం ఇస్తాము. ప్రతి అవసరము తీరుస్తున్నావు. ప్రతి పనుల్లో తోడుగా ఉండి ఉద్యోగాలు, చదువులు, అయా యేసయ్య, మొదటి కరెంటు వాళ్ళు, పోలీసు వాళ్ళు, డాక్టర్లు, సిస్టర్లని అయా మీరు దీవించండి. చేతి పనిని దీవించండి. రాకపోకల్లో తోడుగా ఉండండి. ప్రతి బలహీనతలో నుంచి విడుదల దయచేయండి. నమ్మదగ దేవా, మీకే వందనాలు, మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా, మీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం. అయా, ఘనమైన దేవ, ఆశీర్వదించే దేవుడు, భద్రపరిచే దేవుడు, బలమైన కార్యము జరిపించే దేవుడు తండ్రి. నీ నామానికి బట్టి, నీ మహిమకు బట్టి, నీ కార్యముతో ముందుకు నడిపించి ప్రతి వారిని దీవించి బిడ్డలందరికీ కాచి కాపాడి ఈ లోకంలో నాయన తండ్రి గొప్ప దేవుడు అయ్యా. ఈ దేశ నాయకులకు మీరు దీవించండి అయ్యా. ఏ నాయకుడైతే ఈ దేశానికి అవసరమో ఆ నాయకుడిని మీరు ఎన్నుకోండి, మీరే ఆశీర్వదించండి, మీరే ఘనపరచండి అయ్యా. యేసయ్యా, మేము అనుకున్నది వ్యర్థమైతే ఉందేమో, కానీ మీరు అనుకున్నది నెరవేర్చేవాడివై ఉన్నావు తండ్రి. మీకే వందనాలు, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు యేసు నామంలో.